ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాంతీయ భేదాలు మీరు ఫేస్ చేశారా? అది నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిన తర్వాత కాదు కదా, ముందు కూడా నాకు అలాంటి ఫీలింగ్. నన్ను కలిసిన వాళ్ళు, నన్ను చేర్చుకున్న వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎక్కడ నాకు అది కనిపించలేదని. చాలా ఈ మాట నేను ఇటువైపు వెళ్ళినప్పుడు, హన్మకొండ వైపు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తే కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటున్నారు వాళ్ళు. బేసిక్గా నేను నిజాయితీగా మాట్లాడుతున్నానండి 100%. అదైతే ఎస్పెషల్లీ నా విషయంలో ఇంతవరకు జరగలేదు ఇక్కడ. ఓకే, నేను చాలా ట్రూత్ఫుల్గా చెప్తున్నాను ఇవాళ. అదే లేకపోతే చిరంజీవి గారు లాంటి చూడండి, రాధామోహన్ గారు చూడండి, నేను చేసిన సినిమాలు చూడండి, హీరోలు చూడండి, ప్రొడక్షన్ హౌజులు చూడండి, ఎక్కడ అది వాళ్ళ కథ కావాలండి అంతే. మంచి కథని ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్ కావాలి అంతే. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత అది ఎలా ప్లస్ అయ్యిందా మైనస్ అయిందా ఇండస్ట్రీకి? అమ్మ అంత నాలెడ్జ్ లేదండి ఈ విషయంలో, మాట్లాడే అంత నాలెడ్జ్ నాకు లేదు అసలు ప్లస్ మైనస్ల గురించి. అంటే మీరు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అడుగుతున్నారు. అదే అంటున్నాను, ఇప్పుడు నా విషయంలో ఇంతకుముందు ఏదన్నా మైనస్ అయితే ఇప్పుడు ప్లస్ అయిందని చెప్పేవాడిని. ఆ ప్రాంతీయ భేదాల పట్ల కాదు నేను, అది సినిమా పరంగా, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెట్ పరంగా కావచ్చు, ఎటువంటి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఓకే, నా పాత దానిలాగా రన్ అవుతుంది, అదే రన్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అత్తారింటికి దారేది సినిమాలో తన పేరేంటి, బొమ్మన ఇరానీ గారు చేశారు. అప్పుడు ఆడియన్స్ చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యారు, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. అతను నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఎక్కడ అతను కనబడలేదు. అంటే నాకు తెలిసి అతను చాలా చూజీగా ఉంటాడు, చాలా సెలెక్టివ్గా ఉంటాడు. అలాంటి ఆయన్ని మరి ఏం చెప్పి ఏం మాయ చేసి ఒప్పించారు? మరి నేను చెప్పాను కదండి, మాయ ఏం లేదు, స్క్రీన్ ప్లేనే ఆయనకి నచ్చింది. బెంగాల్ టైగర్ సినిమా స్క్రీన్ ప్లే హైలైట్గా ఉండబోతుంది డెఫినెట్గా. మళ్ళీ ఆయన నాకు తెలియదు, 4-5 స్టోరీలు విన్నారంట దీనికి ముందు. యాక్చువల్గా నేను రవితేజ గారికి, ప్రొడ్యూసర్ గారికి చెప్పడానికి పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, కథ కాన్ఫిడెన్స్కి వెళ్ళి చెప్పాను. బట్ ఆయనకు చెప్పడానికి మాత్రం నాకు 1 డే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకు మనం తెలుగులో నరేట్ చేయలేము, సో ప్రాపర్ ఇంగ్లీష్ ఉండాలి. సో దానికి నేను చక్కగా స్క్రీన్ ప్లే రాసుకొని 2 గంటలు ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ 15 minutes నేను నరేట్ చేయగానే ఓకే ఐఎమ్ డూయింగ్ యువర్ ప్రాజెక్ట్ అన్నారు ఆయన. నేనే నరేట్ చేశాను. ఓకే ఓకే. సో అంటే నేను ఏదైతే ఆయనకు ఎగ్జిక్యూట్ అంటే నరేట్ చేయాలనుకున్నానో అది ఆయన 15 minutesలోనే కన్వే అయింది. ఓకే ఓకే. 15 నిమిషాల తర్వాత ఓకే ఐ అండర్స్టూడ్ కంప్లీట్లీ ఐఎమ్ డూయింగ్ యువర్ ప్రాజెక్ట్, ఓకే గో అండ్ అనౌన్స్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. వెరీ గుడ్. వాన సాంగ్ కావచ్చు, డిలక్ సాంగ్ కావచ్చు, కెరీర్ పరంగా తనకి నాకు ఒకేసారి చాలా హెల్ప్ అయిన సినిమా. అదే రిలేషన్తో బెంగాల్ టైగర్ సినిమా అనుకోగానే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి గబ్బర్ సింగ్ సినిమా చేయట్లేదు తమన్నా, నేను ఇప్పుడు బెంగాల్ టైగర్ అనే సినిమా చేస్తున్నాను ఇదా అని చెప్పగానే, మీరు చేయాలి అనగానే అసలు ఏమీ అడగకుండా నేను చేస్తున్నాను, డాడీ వస్తారు ప్రొడ్యూసర్ గారితో అని మాట్లాడతారని